ఎంత మోసం, ఎంత దొంగలంటే కాంగ్రెస్ వాళ్ళు. క్వింటాల్కి 500 బోనస్ అన్నారు. అప్పుడు చెప్పాలి దొడ్డుబడ్లు అని చెప్పాలి, సన్నబడ్లు అని చెప్పాలి. మేనిఫెస్టోలో ఏం రాసిండు అన్న రాసి పెట్టి ఇవాళ క్వింటాల్ వడ్లకు ఎంఎస్పి 2183 ఉంది. రేపు నా ప్రభుత్వం వస్తే 500 అదనంగా ఇస్తా, రెండు కలిపితే 2683 రూపాయలకి వస్తుందని చెప్పింది. ఇక్కడ మీరందరూ రైతు బిడ్డలు ఏమంటున్నాడు, సన్నబడ్లగా దొడ్డుబడ్లగా? దొడ్డుబడ్లు. సన్నబడ్లకు 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎంఎస్పి. బట్ 2183 అంటే దొడ్డుబడ్ల ఎంఎస్పి పెట్టి దాని మీదకి 500 ఇస్తా అని చెప్పి నిన్నగాక మొన్న క్యాబినెట్ అయిపోయిన తర్వాత సాగులో సలహా చెప్పాడు. ఏమన్నాడు, ఏడు బోనస్ అనేది సన్నబడ్లకే ఇస్తామంటాడు. ఇంత మోసం అంటే సన్నబడ్లు పండించే రైతులకు తెలుసు, వాళ్ళకు మార్కెట్ బాగుంటే అప్పుడప్పుడు 3000 రూపాయలు దాకా వస్తుంది సన్నబడ్డు. వాళ్ళు ఏ బోనస్ అవసరం లేదు సన్నబడ్డు పండించడం. ఎందుకంటే మార్కెట్లో మంచిగా డీలర్ వస్తాడు, కళ్ళకాడికి వస్తాడు, వాడే కొంత 3000 రూపాయలు తీసుకోకపోతే అవసరం అయితే మార్కెట్ బాగుంది. అప్పుడు 27 వస్తుంది, అప్పుడు 25 వస్తుంది, అప్పుడు టైం బాగుంటే 3000 దాకా కూడా వస్తుంది. మనకి బోనస్ అవసరం లేదు ఏం లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డొల్లతనం, వాళ్ళ దివాలా కోరు రాజకీయం, వాళ్ళ చిల్లరతనం ఏంటి అంటే అవసరం ఉన్నోకేమో ఇయ్యరంట. 1800 అమ్ముకుంటున్న ఆయనకేమో ఇయ్యరు, కానీ 2700 అమ్ముకుంటే ఆయనకేమో ఇస్తామని చెప్పి ఇలా అవసరం లేని కాడ ఇచ్చే అవసరం లేదు కాబట్టి ఇలా దివాలా కోరు మాటలు మాట్లాడతాం. అదేవిధంగా ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అన్నాడు. పడుతుందా రైతు బంధు? పడ్డదా? పడ్డది. ఇప్పుడు పడ్డది. కేసీఆర్ ఏమో నాట్లు వేసినప్పుడు ఇస్తుండే రైతు బంధు, రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు ఇస్తాడు. నిన్న మొన్న పార్లమెంట్ వేసిన ఓట్లు పడేటప్పుడు గప్పుడు పంటలు రోజునప్పుడు ఇక్కడ రైతు బంధు పోవడం. అదేవిధంగా ఇంకొక మాట ఏమన్నాడు రేవంత్ రెడ్డి, రైతు బంధు కేసీఆర్ భూములకే ఇస్తున్నాడు, కౌలు రైతులకు పట్టించుకుంటలేడు, పేద గిరిజనులు దళితులు రైతు కూలీలు ఉన్నారు వాళ్ళకు పట్టించుకుంటలేడు, వాళ్ళకు కూడా ఇస్తారు. రైతు భరోసా అన్నాడు, కౌలు రైతులకు కూడా 15,000 అన్నాడు, రైతు కూలీలకు నెలకు 1000 అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తాను. మనం అడగలేదు, మెడ మీద కత్తి పెట్టలే, అడగలే, ఎన్ని రోజులు చెప్తామని డిమాండ్ చేయలే, ఎందుకంటే మనం అనుకోలే, వస్తారని కూడా అనుకోలేదు. కానీ అన్ని చెప్పి 100 రోజుల్లో అన్ని చేస్తారు. ఒక్కటి జరిగింది అయినా 500 బోనస్ వచ్చిందా, రైతు భరోసా వచ్చిందా, 2 లక్షల రుణమాఫీ అయ్యిందా, కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా, రైతు కూలీలకు రూపాయి వచ్చిందా? మరి మీరంతా రైతు బిడ్డలైతే రైతుల తరఫున ఈ మోసకారి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారా? చెప్పాలి.